జోగులాంబాదేవి ఆలయం తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణంలో తుంగభద్రా నదీ తీరంలో వెలిసి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన శక్తి ఉపాసనకు ప్రసిద్ధమైన ఆలయాల్లో ఒకటి. జోగులాంబాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విశేష ఖ్యాతి పొందింది. ఈ ఆలయం గురించి పురాణ కథల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత శివుడు ఆమె శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేయగా లోక సంరక్షణ కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడు. అలా పడ్డ శరీర భాగాల్లో ఒకటి అలంపూర్ ప్రాంతంలో పడిందని విశ్వాసం. అందువల్ల ఈ ప్రాంతం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి పైనివడ అంటే ఉపాంగం పడిందని, దాంతో శక్తి జోగులాంబగా, భైరవుడు బాలభైరవుడుగా పూజించబడుతున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జోగులాంబాదేవి భయంకరమైన శక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. దేవి విగ్రహం కూర్చుని ఉన్న భంగిమల్లో చేతుల్లో ఆయుధాలతో మహాశక్తికి ప్రతీకగా కనిపిస్తుంది. శత్రువులను సంహరించి భక్తులను రక్షించే రూపమే జోగులాంబాదేవి అని భక్తుల నమ్మకం. అలంపూర్ ప్రాంతం చాళుక్య కాలంలో క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దాల మధ్య ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. జోగులాంబ ఆలయం కూడా ఆ కాలంలోనే అభివృద్ధి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. శ్రీశైలం జలాశయ నిర్మాణ సమయంలో ఆలయం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో దేవి విగ్రహాన్ని సురక్షితంగా తరలించి ఆ తర్వాత పునఃప్రతిష్ఠ చేశారు. ఇక్కడ జోగులాంబాదేవిని దర్శించుకుంటే శత్రుభయం, గ్రహదోషాలు, నెగటివ్ శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ నవరాత్రులు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తంత్ర శక్తి ఉపాసకులకు ఈ ఆలయం అత్యంత పవిత్ర క్షేత్రంగా ఉంది. జోగులాంబాదేవి ఆలయం సమీపంలోనే ఉన్న నవబ్రహ్మ ఆలయాలు ఈ ప్రాంతాన్ని శివశక్తి సమ్మేళన క్షేత్రంగా నిలబెట్టాయి. అందువల్ల అలంపూర్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. జోగులాంబాదేవి ఆలయం భక్తి, శక్తి, చరిత్ర, పురాణాల సమ్మేళనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. దేవిని శ్రద్ధతో ప్రార్థించే భక్తులకు ఆమె తప్పక కాపాడుతుందని గాఢమైన నమ్మకం ఉంది. ఈ భూమిపై కొన్ని క్షేత్రాలు మనల్ని భయపెడతాయి, అదే సమయంలో కాపాడుతాయి కూడా. తంత్రశక్తికి నిలయమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలయం జోగులాంబాదేవి ఆలయం. ఇక్కడ దేవి సాధారణ తల్లి కాదు, శత్రువుల గుండెల్లో భయం పుట్టించే మహా ఉగ్రశక్తి. మనమిప్పుడు ఆ కథని విందాం. పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అనే మహర్షి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. సమస్త దేవతలను ఆహ్వానించాడు. కానీ ఒకే ఒక దేవుడిని మాత్రం అవమానించాలని పిలవలేదు. అతనే పరమశివుడు. తన తండ్రి ద్వేషం తెలిసిన సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞసభలో శివునిపై దక్షుడు చేసిన అవమానం సతీదేవి హృదయాన్ని గాయపరిచింది. శివుని అవమానించిన ఈ శరీరంతో ఇక జీవించలేను అంటూ సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆమె శరీరాన్ని తన భుజాలపై వేసుకుని రుద్రతాండవం మొదలుపెట్టాడు. భూమి కంపించింది, ఆకాశం చీలిపోయింది, లోకాలు నాశనమయ్యే స్థితికి వచ్చాయి. దేవతలంతా భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. లోక సంరక్షణ కోసం ఆ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా విభజించాడు. అవి పడ్డ చోట్లన్నీ శక్తిపీఠాలుగా మారాయి. మన పురాణాల కథల ప్రకారం సతీదేవి యొక్క పైనివడ అలంపూర్ ప్రాంతంలో పడింది. అందువల్ల ఇక్కడ శక్తి జోగులాంబ రూపంలో, భైరవుడు బాలభైరవుడి రూపంలో దర్శనమిస్తారు. జోగులాంబాదేవి కరుణతో కూడిన తల్లి కాదు, ఆమె తంత్రశక్తితో నిండిన ఉగ్ర స్వరూప మహాశక్తి. చెడును సంహరించి మంచిని రక్షించే దేవత. జోగులం అంటే యోగనిద్ర, అంబ అంటే తల్లి. యోగనిద్రలో ఉన్న భక్తుల బాధను వెంటనే గ్రహించే తల్లి. ఆ దేవి కళ్ళల్లో ఉగ్ర తేజస్సు ఉంటుంది. చేతుల్లో ఆయుధాలుంటాయి. ముఖంలో కరుణ మరియు రౌద్రం కనిపిస్తాయి. ఈ రూపమే భయాన్ని తొలగించే శక్తి. జోగులాంబ ఆలయం తంత్ర సాధనలకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇక్కడ అమావాస్య, నవరాత్రులు, అర్ధరాత్రి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఇక్కడ సత్కార్యాల కోసం పూజిస్తే ఆ దేవి అనుగ్రహం లభిస్తుందని, దురుద్దేశంతో పూజిస్తే ఆ దేవి ఉగ్రరూపం చూపుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే ఎంతో మంది భక్తుల మాటల్లో వాళ్ల శత్రువుల బాధలు తొలగిపోయాయని,
భయాలు దూరమయ్యాయని వారి మాటల్లో వినిపిస్తుంటుంది. జోగులాంబాదేవి ఆలయం పక్కనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. శివుడు, శక్తి ఒకే చోట వెలిసిన అరుదైన క్షేత్రం దక్షిణ కాశీగా పిలిచే మన అలంపూర్. జోగులాంబాదేవి భయాన్ని సంహరించే తల్లి, భక్తిని పరీక్షించే శక్తి. శ్రద్ధతో తల వంచితే జీవితంలో అంధకారం తొలగించి వెలుగుని ప్రసాదిస్తుంది. జై జోగులాంబాదేవి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మిమ్మల్ని భక్తి మార్గంలో నడిపించి ఆ భగవంతునికి దగ్గర చేసే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా దివ్యపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.